హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే మీరు పెట్టే వీడియోస్కి థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. థంబ్నెయిల్స్ అనేవి కాన్వా యాప్తో మనం ఈజీగా అయితే చేయొచ్చు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో కాన్వాని టైప్ చేయగానే ఇక్కడ కాన్వా లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కాన్వా అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ నాకు డైరెక్ట్ అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్ అయిపోయాను. లేదంటే మనకి కొన్ని ఫార్మాలిటీస్ అయితే అడుగుతుంది, అవన్నీ ఇచ్చి మీరైతే సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని టెంప్లెట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ కూడా ఉంది. ఆ సెర్చ్ బాక్స్లో మీరు ఏదైతే వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ మీరు ట్రావెల్కి సంబంధించినవా లేకపోతే ఫుడ్కి సంబంధించినవా ఏంటి, ఒకవేళ మీరు ట్రావెల్కి సంబంధించినవి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటే దానికి తగినట్టుగా మనం థంబ్నెయిల్ అనేది డిజైన్ చేయాలి. సో ఇక్కడ ట్రావెల్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజం అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. చేయగానే మనకి ట్రావెల్కి సంబంధించిన థంబ్నెయిల్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది కదా. ఇందులో మనకి ఏదైతే మన వ్లాగ్కి సరిపోతుంది అనుకుంటే దాని మీద మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే ఇంకా మనకి తగినట్టుగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కొన్నిటికి ప్రో అని అడుగుతుంది కదా, దానికి మనీ పే చేసి మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది అవసరం లేకుండా మనకి ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి, వాటిలో ఏదో ఒక సెలెక్ట్ చేసుకుని మనం థంబ్నెయిల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక సెలెక్ట్ చేసి ఇంకా మనం దాన్ని మన వ్లాగ్కి తగినట్టుగా ఎలా ఎడిట్ చేయాలి ఏంటనేది అయితే మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారా, అయితే మనకు కావాల్సిన టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, అది మీరు పెట్టే వ్లాగ్స్కి అది సూటబుల్ కాకపోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ని మనం డిలీట్ చేయాలి. అది ఎలా అంటే ఇది సెలెక్ట్ చేసి మనం రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ డిలీట్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్న ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని తీసుకుందాం. తీసుకోగానే ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది కదా, మీరు ఫ్రేమ్కి తగ్గట్టుగా ఆ ఇమేజ్ని డ్రాగ్ చేసుకుని సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా ఇది కాదు, వేరే కాకుండా మీరు వేరేది ఏమైనా ఇవ్వాలనుకుంటే అది డిలీట్ చేసేసి మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ చేశాక ఇప్పుడు కింద ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇది ఏమైనా కావాలంటే ఉంచవచ్చు, లేదంటే ఇది కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ టెక్స్ట్కి కొన్ని ఎడిటింగ్స్ అయితే మనం చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఈ కలర్ కాదు, వేరే కలర్ ఏమైనా మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీరు దీనికి తగినట్టుగా ఏ కలర్ అయితే కావాలనుకుంటే ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫాంట్ సైజ్ అనేది మీరు పెంచుకోవాలనుకుంటే ఇదిగో పెంచుకోవచ్చు, లేదంటే మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ బోల్డ్లో కావాలంటే బోల్డ్, లేదంటే ఇటాలియన్, ఇలా మీ ఫాంట్స్కి ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీరు ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ ఇంకా ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ అలైన్మెంట్ ఉంది, లేదంటే ఇక్కడ లిస్ట్ వైజ్ కావాలనుకుంటే లిస్ట్ వైజ్, ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా ఎడిట్ అయితే మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు పెట్టిన టెక్స్ట్ అనేది ట్రాన్స్పరెన్సీ, ఒకవేళ మనకి ఇది ఇంత డార్క్గా కాదు, కొంచెం లైట్గా ఏమైనా కనిపించాలి అనుకుంటే ఇది ఇలా చూసారు కదా, ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మేము పెట్టిన ఫాంట్ స్టైల్ అనేది ఇంకా ఏమన్నా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటే చూసారు కదా, ఒకవేళ ఇలా వస్తున్నాయి, లేదంటే సైడ్ నుంచి మూవ్ అవుతుంది, ఇలా ఏమైనా కావాలనుకుంటే మీరు ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు పెట్టే బ్లాగ్కి తగినట్టుగా మనం ఈ థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా అడిషనల్గా ఇంకా ఏమైనా కావాలనుకుంటే మనం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, దీని ద్వారా మనం అయితే థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇదంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే, ఒకవేళ లేదు మేము ఇంకా ఏమన్నా
మీరు పెట్టే వ్లాగ్స్కి ఇంత ఈజీగా అయితే మనం థంబ్నెయిల్స్ అనేవి ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్లో మనకి అండు అండ్ రీడు అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే అండు చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ అయితే మనకి ఉంది. ఇక్కడ మనం ఇంకా ఓకే ఈ థంబ్నెయిల్ అనేది ఫినిష్ అయిపోయింది అనుకుంటే మనం దీనికి ప్రివ్యూ కూడా మనం చూడొచ్చు ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసారు కదా, ఇలా అయితే ఉంది థంబ్నెయిల్. మీరు చేసిన థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే పైన షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇంత ఈజీగా అయితే మనం థంబ్నెయిల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.